జగిత్యాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ కామెంట్ చేశాడు. హైడ్రాను తీసివేస్తాము, వచ్చేటువంటి ప్రభుత్వం మాదే అంటూ ప్రజలకు అక్కడి నుంచి సందేశాన్ని ఇచ్చారు. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు బల్మూరు వెంకట్ ఉన్నారు. నిన్న హైడ్రాను తీసివేస్తామంటూ ప్రజలందరికీ కూడా ఈ దుర్మార్గపు హైడ్రాను తీసేస్తాము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అంటూ మొదటి సంతకం దానిపైన అనేటువంటి హామీ కేసీఆర్ ఇస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ధర్నీ పోర్టల్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబ బినామీలపైన వారి కుటుంబ సభ్యులపైన వారు మార్చుకోవడం జరిగింది. ఈరోజు అసొంటి ఒక భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానానికి తీసుకొని వస్తే మా భూములు మేము అనుకునే మళ్ళీ గుంజుకూట్రని ఒక కడుపు మంటతోటి కేసీఆర్ గారు మాట్లాడినట్టు భావించాల్సి వస్తుంది. హైడ్రా అనే సంస్థ ప్రజల లాభం చేకూర్చే విధంగా పనిచేస్తుంది. సరే, 1-2 జాగాలు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ జరిగి ఉంటే దానిపైన ఆలోచించి దాన్ని నిజంగానే రెక్టిఫై చేసి అక్కడ ప్రజలకి పునర్వాసం కల్పించాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. కానీ ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి ఒక సంస్థని తీసుకొని వస్తే ఆ సంస్థనే ఉండొద్దు, ఆ సంస్థని భూస్థాపితం చేస్తే ఆ సంస్థను తీసి నేలకేసి కొడతానంటే ఎంత కడుపుమంటుందో వాళ్ళకి దానిపైన అర్థమవుతుంది. రైతు భరోసా, రైతు బంధు విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. 70,000 కోట్ల వరకు మేము ఇచ్చాము, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని లెక్కలు వేసుకోవాలి అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. నిన్న కేసీఆర్కు సంబంధించినటువంటి మీటింగ్ ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టాడు. రైతు భరోసా 2వ దఫా విడుదల చేయడానికి కూడా అంత పెద్ద మీటింగ్ అవసరమని కూడా వారు విమర్శిస్తున్నటువంటి సందర్భం. అంటే రైతులకి ఇచ్చే రైతు బంధు గురించి విడతల వారీగా అవి రిలీజ్ చేస్తామన్నప్పుడు దానిపైన సభ ఏర్పాటు చేస్తే అంత పెద్ద సభ అవసరమా అని అంటే ఆ ముసలోళ్ళు వద్ద ఇద్దరు పెట్టుకొని అంత పెద్ద సభ అవసరం అని చెప్పి నేను కూడా అడుగుతాను. వాళ్ళిద్దరి దానికోసము ఆ ఇద్దరు ముసలోళ్ళు కేసీఆర్, జీవన్ రెడ్డి గారు ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం నిజంగా ప్రజల లాభం చేకూర్చని కానీ ఏం లేదు అక్కడ. ఒక ఆయనకేమో ముఖ్యమంత్రి కావాలని, ఇంకొక ఆయనకేమో ఆయన ముఖ్యమంత్రిలో మంత్రి కావాలని చెప్పి, అంటే వ్యక్తిగత స్వార్థాల కోసం. అంటే 72 ఏళ్ళు ఉన్న వ్యక్తికి ఏమో ముఖ్యమంత్రి కావాలని, 76 ఏళ్ళ వ్యక్తి ఉన్నకేమో ఉప ముఖ్యమంత్రి మంత్రి కావాలని చెప్పి ఆయనకి వాళ్ళ సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం నిన్న ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి అంత పెద్ద సభ ఏర్పాటు చేసి పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎటువంటి శాంటిటీ లేదు. అండ్ నిజంగా వాళ్ళిద్దరు కూడా చాప్టర్ కూడా వాళ్ళిద్దరిది కూడా ముగిసిన అధ్యయనం అని చెప్పి ప్రజలే అనేక సందర్భాల్లో తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి రాకతో పార్టీ బలోపేతం అవుతుంది, మాకు 2-3 జిల్లాలలో ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది, 45 ఏళ్ళ అనుబంధం మాది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. 100 మాట్లాడతాడు. ఇద్దరు కలిసి ఇద్దరికి అయ్యేది ఆయన చెప్పే మాటలు ఈయన చెప్పే చాదస్తపు మాటలు ఆయన తప్ప దేనికి కూడా ఇద్దరితో అయ్యేదేమీ లేదు, తెలంగాణ ప్రజలకు వచ్చేదేమీ లేదు. ఎందుకు జగిత్యాల నుంచి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ఆ సంతోషాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కోడలను కూడా దించుతారంట చరిష్మారెడ్డిని. 76 ఏళ్ళు వచ్చేంత వరకు రాజకీయంగా సొంత కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వలేదని అంటే నిజంగా అటువంటి వ్యక్తి ప్రజలకు ఏమన్నా చేస్తాడా చేయడా మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. ఈరోజు సొంత కొడుకుల్ని ఈరోజు వరకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. సొంత కొడుకులకు అవకాశం ఇవ్వకుండా 14 సార్లు ఆయనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ కూడా తానే పోటీ చేసి తానే పదవులలో ఉండాలనుకున్న వ్యక్తి నిజంగా ప్రజలకు ఏదైనా లాభం చేస్తాడా చేయడా, తన సొంత కొడుకుల్ని పట్టించుకునే వ్యక్తి ప్రజల్ని పట్టించుకోవడం మనం ఆలోచించాలి. రేవంత్ నా తడాకా చూపిస్తా అని చెప్తా ఉన్నాడు జీవన్ రెడ్డి. మీడియం వేదికగా ఎవరితోనైనా కానీ అదే మాటను పదే చెప్తా ఉన్నాడు. నాది ఐరన్ లెగ్ అంటావా, నేను చూపిస్తా అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూపించిన అయ్యేదేం లేదు. ఆయన జగిత్యాల పోటీ చేస్తే ఏమైందో చూసినాము, పార్లమెంట్లో పోటీ చేస్తే ఏమైందో కూడా చూసినాము. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి జీవన్ రెడ్డి గారిది కాదు. ఇక్కడ ముఖ్యంగా పదవులకు సంబంధించినటువంటి విషయంలో గోల్మాల్ జరుగుతూ ఉంది. కేవలం టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు అనేటువంటి మాటలకు దానికి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు దానికి నిలువెత్తు ఉదాహరణ సాక్ష్యం నేనే. బల్మూరి వెంకట అనేటోడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా 2 సార్లు పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అవకాశం శాసనమండలి సభ్యునిగా నాకు ఇవ్వడం జరిగింది. రెండో అవకాశం అదే ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇంకో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన రాజ్యసభ అవకాశము అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఉన్న ప్రతి ఫ్రంటల్ సెల్ అధ్యక్షునికి ఆ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. కళ్ళకి ఇవన్నీ జీవన్ రెడ్డి గారికి కనబడతలేవా? నిజంగా జీవన్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే ఇచ్చింది అవకాశం రేవంత్ రెడ్డి గారు కాదా? ఎంపీ అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంకేం కావాలి? 76 ఏళ్ళు ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే, ఎంపీ ఇంకా అవకాశాలు కావాలని చెప్పి కోరుకుంటున్నానంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఆలోచించాలి. 25వ తారీఖు తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఆ పార్టీ ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? కవిత చెప్తా ఉంది, ఇక్కడ ఆల్టర్నేట్ మేమే అన్నటువంటి మాటను పదే చెప్తూ వస్తూ ఉంది. కవిత గారు పార్టీ ప్రభావం ఎట్లుంటుందో అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడగాలి.
వాళ్ళ పార్టీకి వెళ్ళి బయటికి వచ్చి వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి బయటికి వచ్చి వాళ్ళ మధ్యలో చీలికై వాళ్ళ పంచాయతీ మధ్యలో పెట్టుకుంటున్న పార్టీ. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అయ్యేదేం లేదు. ముందు కూడా మేము కొట్లాడింది బీజేపీ బీఆర్ఎస్ తోటి కలిసే. ఈ రోజు కూడా మేము కొట్లాడేది బీజేపీ బీఆర్ఎస్, కొత్తగా ఇంకెన్ని పార్టీలు వచ్చినా వాళ్ళందరూ ఒక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు ఉండి కొట్లాడుతుంది. ప్రజలు తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వానికి రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కూడా భారీ మెజారిటీతోటి పట్టం కలిసి ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా శుద్ధ తప్పులు అనేటువంటి మాటలు చెప్తున్నాయి. హైడ్రా అనేది కేవలం భూములకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ భూములను కాపాడడానికి తెచ్చినటువంటిదే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వీర్యం చేయలేమనే మాటను వారు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.